హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా ఈ 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 45. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. లాస్ట్ నైట్ తిరుపతి నుంచి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది. అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ తర్వాత ఒక ఎగ్జామ్ అయితే మోక్ టెస్ట్ రాసుకొని రెస్ట్ తీసేసుకున్నాను. అండ్ మార్నింగ్ ఫ్రెష్గానే లేచి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. గణేష, నన్ను అందరూ ముదురు ముదురు అని పిలుస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. కానీ ఎక్కువ మంది తిడుతున్నారు. నాకెందుకు నీ తెలివితేటలు ఇచ్చావు? సగం నువ్వు తీసేసుకుని నన్ను బదులుగా 100 కోట్లు ఇవ్వ స్వామి. రోజు రోజుకి నా ఫిజికల్ వర్కౌట్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 44 డేస్ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ ఈరోజు కూడా మంచిగానే కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. ఫిజికల్ వర్కౌట్స్తో పాటు నాలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు, అది వీడియో పరంగా కానివ్వండి, అండ్ ఎగ్జామ్స్ పరంగా కానివ్వండి, అండ్ మెంటల్ పరంగా ఇంకా అంటే చాలా అవసరం ఉంది. అండ్ డే టు డే లైఫ్లో ఇంకా అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ నేను ఎస్టర్డే ఎగ్జామ్ గురించి నేను వీడియోలో అయితే ఏమి చెప్పలేకపోయాను. అంటే ఎగ్జామ్ అయితే చాలా బాగా అయిపోయింది. కానీ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. అండ్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎక్స్-సర్వీస్మెన్ కోటాలో అయితే మొత్తం 22 పోస్టులు మాత్రమే సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే ఉన్నాయి. చూడాలి. ఆల్మోస్ట్ అక్కడ ఫీడ్బ్యాక్ ఎక్స్-సర్వీస్మెన్స్ కానీ అందరినీ అడిగిన దాని ప్రకారం అయితే అందరూ అటెంప్ట్స్ అయితే 90+ అటెంప్ట్స్ అయితే ఇచ్చారు. ఎనీహౌ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేన్ని బట్టైనా మనం ఎక్స్పెక్ట్ చేయగలం. డే 45 విషయానికి వస్తే ఈరోజు అనుకోకుండానే లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాను. అది జిమ్కి వచ్చిన తర్వాతే ఇక్కడ క్రౌడ్ని బట్టి డిసైడ్ అయ్యాను. లేదంటే ముందుగానే నీ సపోర్ట్స్ ప్రిపేర్ చేసి వచ్చుంటే బాగుండేది. అయినా పర్లేదు, లైట్ వెయిట్స్తోనే లెగ్ వర్కౌట్ని స్క్వాట్స్తో అయితే స్టార్ట్ చేశాను. స్క్వాట్ వర్కౌట్ని 3 సెట్స్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ మెషిన్ మీద ఒక 45 kgs మెషిన్ స్క్వాట్స్ కూడా స్టార్ట్ చేశాను. నీ సపోర్ట్ లేకుండా చేయటం వల్ల హ్యాండ్స్తోనే లైట్గా సపోర్ట్ తీసుకొని వెయిట్ కూడా కొంచెం మినిమంగా పెట్టి నీస్ మీద కొంచెం ఎఫెక్ట్ మినిమంగా పడేలాగా పెట్టి వర్కౌట్ అయితే 3 సెట్స్ అవి ఫినిష్ చేసుకొని నెక్స్ట్ వర్కౌట్ మోటివేట్ అయిపోయి హెవీగా 100 kg వెయిట్తో లెగ్తో వెయిట్ పుషింగ్ వర్కౌట్ స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టాను. బట్ కానీ నీ సపోర్ట్ లేకుండా మన ఇంజురీ గురించి గుర్తొచ్చేసరికి ఓవర్ మోటివేషన్కి వెళ్ళిపోయి మిస్టేక్ చేయకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ 50 kgsని రెడ్యూస్ చేసి టోటల్ 50 kgs వెయిట్ మాత్రమే పుషింగ్తో చేస్తూ వర్కౌట్ని అయితే కంటిన్యూ చేశాను. ఈ వర్కౌట్లో వెయిట్ అనేది తక్కువ తీసుకున్నా కానీ రెపిటేషన్స్ అయితే ఎక్కువగానే చేయడానికి ట్రై చేశాను.
లెగ్ వర్కౌట్ ఫినిష్ అయ్యేసరికి బాడీలో ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. అప్పటికే లెగ్స్ అన్నీ షూరింగ్ అవుతూ ఉన్నాయి. మనం ఏదైనా వర్కౌట్ కానీ బాడీలో అది గ్రౌండ్ వర్కౌట్ కానీ అండ్ జిమ్లో కానీ కంప్లీట్గా ఎప్పుడైనా సరే ఫుల్ ఎఫెక్టివ్గా వర్కౌట్ చేసాం అని అనిపిస్తే అలాంటప్పుడు ఇలా మన బాడీలో ఏ పార్ట్ మీద అయితే వర్కౌట్ ఇంపాక్ట్ పడేలా చేస్తామో ఆ పార్ట్ కంప్లీట్గా ఇలాంటి స్టేజ్లోనే ఉండాలి. అప్పుడే మన వర్కౌట్ని మనం కంప్లీట్గా సాటిస్ఫైడ్గా చేసినట్లు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఈరోజుకి యాబ్ వర్కౌట్ని స్టార్ట్ చేశాను. ఇప్పటికే బాడీలో ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోవటం వల్ల బేసిక్ సిటప్స్ అండ్ నార్మల్గా లెగ్ రైజెస్ వరకు ఎఫెక్టివ్గా ఉండేలాగా చూసుకొని నెక్స్ట్ ఫిజియోథెరపీ కింద హామ్స్ట్రింగ్స్ మీద కొంచెం ఎఫెక్టివ్ పడేలాగా హిప్ రైజెస్ని ఒక 3 రెపిటేషన్స్ అది కూడా చేసి ఈరోజుకి వర్కౌట్ని అయితే కంప్లీట్ చేసేసాను. నా వర్కౌట్స్ గురించి త్వరలోనే నా ఈ 75 డేస్ ఛాలెంజ్ని కంప్లీట్ చేసుకొని ఇంకా మా అందరికీ యూజ్ అయ్యేలాగా నేను ఆర్మీలో నేర్చుకున్న వర్కౌట్స్ని న్యాచురల్గా వెయిట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అండ్ మన హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే వాటి మీద మంచి మంచి వీడియోస్ని మంచి నాలెడ్జ్ని మీ అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. And thank you so much for watching my videos, and thank you so much, and please subscribe.